సో, మనము లాస్ట్ వీక్ చదువుకున్నప్పుడు అసలు బాబా మనకి ఎందుకు కష్టాలనేవి ఎందుకొస్తాయి? మనము దాన్ని ఎందుకు అనుభవిస్తాము అని చెప్పేసి అనుకుంటాం కదా! కొత్త వాళ్ళకి నేను ఈరోజు కొంతమంది కొత్త వారు జాయిన్ అయ్యారు కదా! వాళ్ళకి చెప్తున్నానండి. ఇక్కడ ఈ పుస్తకంలో రుద్ర అనేది ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. అతను హీరో. సో, అతనికి బాబా వాక్ ఇన్ అయితూ ఉంటారనమాట. తనకి బాధ కలిగినప్పుడు, కష్టాలున్నప్పుడు, ఆ సమస్యలు అసలు ఎలా ఎదుర్కోవాలి, ఏంటి అని చెప్పేసి ఎప్పుడూ అతనికి ఇన్నర్ వాయిస్ బాబా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. సో, ఇక్కడ షిరిడి సాయిబాబా ఒకసారి నేను లాస్ట్ వీక్ చదివింది ఒకసారి రీక్యాప్ చేస్తాను. ఇక్కడ షిరిడి సాయిబాబా అంటున్నాడు రుద్రతో, "నాకు తెలుసు బాబు, నువ్వు కష్టాల్లో ఉన్న వారి పట్ల, ఆకలితో ఉన్న వారి పట్ల దయను, సానుభూతిని పెంచుకునేందుకు నువ్వు ఈ బాధల్ని, కష్టాల్ని, ఆకలిని చూడాల్సి వచ్చిందని నాకు బాగా తెలుసు." చూడండి రుద్ర అనే క్యారెక్టర్ ఇతను చాలా కష్టాలు, చాలా బాధలు అతని జీవితంలో చాలా ట్రామాలు జరిగింటాయన్నమాట. అతని భార్య, పిల్లలు వాళ్ళంతా వదిలిపెట్టేసి ఎళ్ళిపోతారనమాట. ఇతను నిస్సహాయ స్థితిలో. అతను వాళ్ళ భార్యని ఎప్పుడు తలుచుకుంటూ బాధతో, చాలా వ్యధతో ఉంటాడనమాట. ఇదంతా బాబా చెప్తున్నాడనమాట. "నువ్వు కష్టాల్లో ఉండడానికి, ఆకలి బాధలు ఇవన్నీ అనుభవించడానికి, ఇదంతా ఈ దయను, సానుభూతిని ఇవన్నీ పెంచుకోవడానికే నీకు ఆ కష్టాలన్నీ వచ్చాయి" అని చెప్పేసి. ప్రకృతికి తెలుసు నీ ఆకలి బాధను ఒక ఉన్నత లక్ష్యం వైపుకి నువ్వు మళ్లించగలవు అన్న విషయము. నువ్వు పేదవారి కోసం, ఆకలితో ఉన్నవారి కోసం ప్రార్థనలు చేస్తావు. ఆ పవిత్ర కార్యం ఇలా జరుగుతుందని నీకు తెలుసు. ప్రకృతి లేదా దేవుడు ఇలాంటి సందర్భాల్లో ఒక ఉన్నత లక్ష్యం కోసమే ఇలాంటి వాటిని అనుమతిస్తూ ఉంటారు. నీకు తెలుసా అబ్బాయి? చూడండి ఇక్కడ లాస్ట్ టైమ్ రుద్ర చెప్పాడు కదా! బాబా అడుగుతాడనమాట. "నువ్వు భోంచేసేటప్పుడు ఏమని ప్రార్థిస్తావు?" అని రుద్ర అని అడిగితే, నేనెప్పుడు నేను ఎప్పుడూ ఆకలితో ఉన్న ప్రతిసారి భోజనం చేసేటప్పుడు ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. ఎవరైతే ఆకలిగా ఉన్నారో వాళ్ళ అన్నార్తులకి అందరికీ వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళకి ఆహారం లభించాలని, ఎవరైతే ధనవంతులున్నారో ఆ ధనవంతులు వెళ్లి వాళ్ళకి డబ్బు సహాయమో, లేకపోతే అన్నదానాలు చేయడమో, అలా వాళ్ళకి బీద వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అలా ఫుడ్ అనేది దొరకాలని చెప్పేసి. ఇన్ కేస్ వాళ్ళకి ఆ ఫుడ్ ఎలాంటి పరిస్థితిలో దొరకలేని సందర్భంలో ఆ ఆకలి తట్టుకునే శక్తినివ్వు అని చెప్పేసేసి ఆ భగవంతుడిని ప్రతిరోజు తను ఆ భోజనం చేసే ముందు ప్రార్థిస్తాడనమాట. బాబా చెప్తున్నారనమాట. "నువ్వు ప్రతిసారి ఆకలితో ఉన్న వారి కోసము ప్రార్థనలు చేస్తూ ఉంటావు కదా! అదంతా ప్రకృతికి, అందరికీ మాకంతా తెలుసు" అని చెప్పేసి అంటున్నాడనమాట. ఉన్నతమైన ప్రార్థన ఏమిటంటే జీవితాన్ని జీవించడానికి, దాని అనుభవాలు పొందడానికి కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, స్నేహాన్ని, ప్రేమను, దయను, కరుణను ఆనందంగా అనుభవించే శక్తిని ఇవ్వమని, ప్రతిదీ ఒక సకారాత్మక భావనతో స్వీకరించే ఓర్పును ఇవ్వమని దేవుడి దేవుడిని లేదా మాస్టర్‌లని అడగడమే. చూడండి మనము ఈ భూలోకంలో ఎన్నో అనుభవాలని అనుభవించడానికని వస్తామనమాట. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాము, అరే! నాకెందుకు ఈ జబ్బొచ్చింది? ఈ రోగం ఎందుకొచ్చింది? నాకే ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది? అందరూ బావున్నారు కదా! లేపోతే ఎందుకు నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అని చెప్పేసేసి అనుకుంటామనమాట. కానీ మన సోల్ అనేది ఆ కష్టాలు, ఆ బాధలు అనుభవించడం వల్ల మనలో కరుణ, ప్రేమ, దయ ఇలాంటి క్యారెక్టర్స్ అనేది ఆ సోల్ అనేది తెలుసుకుంటుందనమాట. బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఆ బాధల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ మీద ఎలా కరుణ చూపెట్టాలి, అన్నీ జరుగుతున్నాయనుకోండి మనకి ఫుడ్డు, బెడ్ అన్నీ గూడా ఉన్నాయి. ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, పిల్లలు అంతా ఉన్నాయనుకోండి. మనకి ఎదురు వాళ్ళకి సహాయం చెయ్యాలి, వాళ్ళ మీద కరుణ చూపెట్టాలి, దాన ధర్మాలు చెయ్యాలి అనే మంచి భావనలు రావన్నమాట. ఎప్పుడైతే మనం కష్టాలతో ఉంటామో అప్పుడే మనలో ఆ ఆలోచన ఒస్తుందనమాట. కానీ ఇక్కడికొచ్చినాక సోల్ ఏమనుకుంటుందంటే నేను కష్టాల్లో ఉన్నాను. ఎలా అబ్బా ఈ బాధల్లో నుండి బయటపడ్డాము అని బాధపడుతూ, ఏడుస్తూ మనము మన సమయాన్ని వృధా చేసుకుంటామనమాట. అప్పుడు అన్నిటికన్నా
అత్యున్నతమైన ప్రార్థన ఏమంటే, ఆ ఒక్క అనుభవం అనమాట. ప్రతీదీ మనకి ఎర్త్‌లో వచ్చేది ప్రతీదీ ఒక అనుభవమే అనమాట. ఆ అనుభవానికి కావాల్సిన ఆ అనుభవాన్ని పొందడానికి కావాల్సిన బలాన్ని చూడండి మనకి ఆ బలము, ధైర్యము మనకి ఆ జ్ఞానాన్ని ఒక ఆ సమస్య అనేది ఎందుకొచ్చింది? ఆ దాంట్లో నుండి ఎలా బయటపడాలి అన్న ఒక జ్ఞానము, స్నేహాన్ని గూడా అసలకైతే ప్రేమను, ఒక్క ఆ సమస్యకు కారణమైన వాళ్ళను ప్రతి దానిని ప్రేమతత్వంలో మనం స్వీకరించాలనమాట. ఆ దయను ఆ ఒక ప్రాబ్లమ్‌లో నుండి బయటపడడానికి మనము దయ గూడా మనకి చాలా ఉండాలనమాట. దయ, కరుణ ఇవంతా అనుభవించడాన్ని దానంతా ఆనందంగా సకారాత్మకంగా మనము దాన్ని స్వీకరించాలనమాట. ఒక ప్రాబ్లమొచ్చింది, మనకొక కష్టమొచ్చింది అనంటే, ఇది ఆ భగవంతుడు నాకు దీంట్లో ఏదో ఉన్నతమైన జ్ఞానం తీసుకోవాలని, దీంట్లో నుండి నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. అందుకోసమే నాకు ఈ బాధ అనేది వచ్చింది, ఈ దుఃఖం అనేదొచ్చింది, నేను సఫర్ అవ్వడానికి అని చెప్పేసి మనము సకారాత్మకంగా ఏ ఎక్స్‌పీరియన్స్ ఒచ్చినా మంచి ఎక్స్‌పీరియన్సే కాదండి, చెడు ఎక్స్‌పీరియన్స్ ఒచ్చినా కానీ దాన్ని మంచి అనుభవంతో తీసుకోవాలనమాట. సకారాత్మకంగా మంచి పాజిటివ్ థాట్‌తోనే తీసుకోవాలి దాన్ని. నువ్వు వీటిని అడిగితే దేవుడు తప్పకుండా వీటిని ఇస్తాడు. వీటిని తప్ప మరి వేటిని భగవంతుడిని అడగకు. ఆ మిగతా వాటిని నీ ఖాతాలో లేకపోవచ్చు. ఉదాహరణకు నువ్వు ఒక కర్మబంధమైన కారణం వల్ల ఓ జబ్బుని అనుభవంలో పొందాలని అనుకోని ఉండవచ్చు. దాన్ని కొన్ని సంవత్సరాలు నీకు అనుభవించవలసి ఉంది. ఆ కాలం అంతా నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని నిర్ణయించుకొని ఉంటావు. ఆ సమయంలో దేవుడు లేదా మాస్టర్ నువ్వు వాటిని నే ఆహ్, నేర్చు నేర్చుకొని ముందుకు వెళుతావు అని ఆశిస్తారు. ఆపై అలాంటి అనుభవం మళ్ళీ రాదు. చూడండి మనకి ఒక ఆహ్, ఏమని అడుగుతున్నారంటే, ఇలాంటి పైన ఉన్న భావాలని, ఇలాంటి వాటిని నువ్వు అడిగితే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ చూడండి ఒకసారి మనకి ఏదైనా ఒక జబ్బొచ్చిందనుకోండి. ఆ జబ్బు వచ్చినప్పుడు దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నువ్వు అనుభవించాలి అని ఉంటుందన్నమాట. ఆ జబ్బులో. ఎందుకంటే ఆ అనుభవించిన కాలంలో నువ్వు ఎన్నో అనుభవాలు పొందుతావన్నమాట. ఇప్పుడు ఎవరైనా కానీ కాలు విరిగిందనుకోండి, కాలో, చెయ్యో ఏదైనా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకోలేరనమాట. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. లేకపోతే ఎన్నో బాధలు అనుభవించాల్సొస్తుంది. అరే! నేను యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఏవేవో చేస్తూ ఉండేవాడిని అని చెప్పేసేసి ఇవన్నీ అనిపిస్తుంది. అప్పుడు మనకి వేరే వాళ్ళ యొక్క వాల్యూ అనేది తెలుస్తుందనమాట. మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడము ఎంత అవసరమో, చుట్టుపక్కల వాళ్ళ సహాయము ఏదో ఒక లెసన్ అనేది ఉంటుందండి. మనం ఆ బాధను అనుభవిస్తూ ఉన్నామంటే. చూడండి ఇక్కడ అదే చెప్తున్నారు. దీర్ఘకాలికంగా ఏదో ఒక దాంతో మనం బాధపడుతున్నప్పుడు కొన్ని పాఠాలు నేర్చుకుంటామంట దాంట్లో. ఆ పాఠాలు. అది దేవుడు, మాస్టరు వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ వచ్చినా, దేవుడా నాకు ఈ ప్రాబ్లమ్ పోవాలి, నాకు ఈ జబ్బు పోవాలి, థైరాయిడ్ పోవాలి, నాకు లేకపోతే కడుపు నొప్పి తగ్గాలి అని చెప్పేసి మొక్కుంటామనమాట. ఎంతో దేవుడిని ఒక్కొక్కసారి నేనింత ప్రార్థిస్తున్నాను గదా! నువ్వు అసలుకి ఏంటి నా సమస్యనే పోగొట్టవు. నేనిలా బాధలు పడుతున్నా. నేను నా లైఫ్ లాంగ్ ఇలాగే ఏడుస్తూ, బాధపడుతూ ఇలా ఉండాలా అని ఒక్కోసారి నిందిస్తాము, కృంగిపోతాము, అసలకి ఏడుస్తాము. కానీ ఆ దాంట్లో నుండి ఏమి నేర్చుకోవాలి అసలకి నాకీ సమస్య వచ్చింది అనంటే దాంట్లో ఏం నేర్చుకోవాలి, ఏ పాఠాలు నేర్చుకోవాలి అనే దాని గురించి మనం ఆలోచించమనమాట. అది ఆలోచించమంటున్నారు చూడండి. అందుకోసమే ఆ దేవుడైనా కానీ, భగవంతుడైనా కానీ వెంటనే కొంతమందికి సమస్యలు పోవనమాట. వాళ్ళు ఆ పాఠంలో ఎప్పుడైతే ఆ కష్టం ఫేస్ చేస్తారో, ఆ బాధలు ఫేస్ చేస్తారో వాళ్ళు అత్యున్నతమైన స్థాయికి వెళ్తారనమాట. నెక్స్ట్ వాళ్ళలో ఎంత పరివర్తన ఒస్తుందంటే, వాళ్ళు ఒక రాయిగా ఉన్నవాళ్ళు రత్నంగా మారిపోయేంత స్టేజ్‌కొస్తారనమాట. ఆ అనుభవాన్ని అనుభవించడానికే మనము ఆ కష్టం అనుభవిస్తామనమాట. ఎప్పుడైతే మనం అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం అనేది నేర్చుకుంటే, మళ్ళీ మన అనుభవంలోకి ఆ కష్టం అనేది రాదంట చూడండి. అక్కడ ఆ లెసన్ నువ్వు నేర్చేసుకున్నావు. అందుకోసమే అక్కడ అయిపోయిందనమాట అసలకి. దీనికి ఉదాహరణ నా ఒక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. నాకు ఒక 3 మంత్స్ ఒక 3 మంత్స్, 4 మంత్స్ బ్యాక్ సడెన్‌గా నాకు విపరీతంగా పీరియడ్స్‌లో బ్లీడింగ్ అయిపోవడము, ఓవర్‌ఫ్లో అవ్వడము. ఎలా అంటే అసలు ఇంకా డాక్టర్స్ దగ్గర చూపెట్టుకున్నా కానీ అసలు ఇంత మెడిటేషన్ చేస్తున్నాను, ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని అనుకున్నాను. డాక్టర్ దగ్గర చూపెడితే ఏదేదో టాబ్లెట్స్ ఇచ్చారనమాట. ఆ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల నాకు చాలా అసలకి ఇంకా కడుపులో మంట రావడము, నోరంతా అసలకి
మొద్దుబారిపోవడం అవంతా జరిగింది. ఒకరోజు ఇలా మార్నింగ్ మెడిటేషన్‌లో ఇలా కూర్చున్నాననమాట. మెడిటేషన్‌లో కూర్చుంటే ప్రాబ్లమ్ వల్ల కడుపులో నొప్పి వస్తుంది. ఫ్లో ఎక్కువైతుంది. కడుపులో నొప్పొస్తుంది. ధ్యానం చేయాలని అనుకుంటున్నాను. కానీ ధ్యానంలో కూర్చోలేకపోతున్నాననమాట. కూర్చోలేకపోతుంటే కళ్ళెంబడి ఇలా నీళ్ళు కారిపోతున్నాయన్నమాట. ధ్యానం చేయలేకపోతున్నానే. ఇది నేను రెగ్యులర్‌గా చేసుకునే ధ్యానము ఆ టైంలో నేను చేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి. ఎగ్జాక్ట్ ఏప్రిల్ మంతే అండి. అంటే జస్ట్ లాస్ట్ 1 ½ మంత్ కిందనే. అప్పుడు ఏమైందంటే ఒక 5 మినిట్స్ అలా కళ్ళల్లో నుండి ఇలా నీళ్ళొచ్చేసేసాయి. అలాగే మొండిగా అలాగే ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుంటే అప్పుడే దాని తర్వాత 5 మినిట్స్ తర్వాత నాకు ఆ నొప్పి, బాధ ఏమీ తెలియలేదనమాట. డీప్ ధ్యానంలోకెళ్ళిపోయాననమాట. అప్పుడు మాస్టర్సొచ్చి వాళ్ళు ఎంత ప్రేమ చూపెట్టారంటే, అసలు ఎంత కరుణ చూపెట్టారంటే, మనం బాధపడుతూ ఉంటే వాళ్ళకెంత కృప ఉంటుందంటే అసలు, "అమ్మా! అసలు ఎందుకు నువ్వింత బాధపడుతున్నావు? వెళ్ళు అసలు నీ సోల్ ఎందుకు ఈ ప్రాబ్లమ్ తెచ్చుకుంది? ఈ ప్రాబ్లమ్ వల్ల నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో వెళ్ళు లోపల డీప్‌గా మెడిటేషన్‌లో వెళ్ళు, ధ్యానంలో అడుగు. నీ ఆత్మనే అడుగు తల్లి నువ్వు అసలకి ఈ బాధను ఎందుకు అనుభవిస్తున్నావో నీ ఇన్నర్‌లోకి వెళ్ళు. ఆ ఇన్నర్‌లో వెళ్లి కనెక్ట్ అవ్వు. ఆ కనెక్ట్ అయితే నీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పేసేసి అసలు నేను L1 కోర్స్ కూడా చేసిన్నాననమాట. చేసింటే ఇంత జ్ఞానం ఉంది అసలకి ఆ జ్ఞానం నువ్వు తీసుకుంటున్నావు, అసలకి తెలుసుకున్నావు. దాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయి తల్లి అసలకి అని వాళ్ళు ఎంత అసలు నేను ఒక ఏం లేదు అలా 2, 3 ఇట్లా కన్నీటి చుక్కలు కార్చేసరికి వాళ్ళ ప్రేమ ఎంత కరుణ అంటే వాళ్ళు అంత ప్రేమ చూపెట్టారనమాట. వెంటనే ఆ పౌర్ణమి ఏప్రిల్ నెల పౌర్ణమిలో అంతే నాకు హీలింగ్ జరిగిపోయిందండి. అసలు అంతే ఇంకా నాకు అప్పటినుంచి ఇంక ఈ ప్రాబ్లమ్ లేదసలు. ఇంకా ఎవ్రీ 2 వీక్స్‌కి రావడం మొదలుపెట్టిందనమాట. అసలు నేను ఈ ప్రాబ్లమ్ నుంచి అసలు బయట పడతానని అనుకోలేదనమాట. ఏంటి భగవంతుడా! అసలకి ఇదేంటి అసలు 2 వీక్స్‌కే వచ్చేస్తుంది. బాడీ అంతా వీక్ అయిపోయిందనమాట. చాలా బ్లడ్ లాస్ అయిపోయింది. వీక్ అయిపోయింది. ఏంటి అని అనుకుంటే, మనకి అక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ అప్పుడు మాస్టర్లు చెప్పారనమాట. "నువ్వు నీ సోలే తెచ్చుకుందమ్మా ఈ ప్రాబ్లము. అదే తెచ్చుకుంది. నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఉందమ్మా. ఆ పాఠం తెలుసుకో నువ్వసలు. ఆ సోల్‌ని వెళ్లి కనెక్ట్ అవ్వు. నీ సోల్‌తో కనెక్ట్ అయ్యి తెలుసుకో" అని చెప్పన్నారనమాట. సేమ్ అసలు ఈ బుక్ చదువుతున్నానండి. ఈ బుక్ అనేది నా కోసమే అన్నట్ల నాకు ఆ భావన వస్తుందనమాట. సేమ్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎప్పుడైతే మనం ఆ దాంట్లో ఆ జ్ఞానం అనేది తెలుసుకుంటామో, ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆ బాధ అనేది రాదనమాట. అలా కాకుండా జబ్బు పడినప్పుడు ఎంతో మంచి డాక్టర్లకు చూపించుకున్నా, మందులు వాడుతున్నా, పౌష్టికాహారం తీసుకుంటున్నా, జబ్బు తగ్గించమని ప్రార్థనలు చేస్తున్నా లాభం లేక జబ్బును అనుభవి అనుభవిస్తూనే ఉండవలసి వస్తే అప్పుడు నువ్వు ఆ స్థితిని అనుభవించు. దానిని తట్టుకునేందుకు కావలసిన బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, దయను, ఆ స్థితిని నువ్వు దాటే శక్తిని ఇవ్వమని అడుగు. చూడండి. అలా ఎంత ప్రార్థిస్తున్నా ఆ స్థితిలోని నువ్వు బయటపడలేకపోతూ ఉంటే, దానికి కావాల్సిన బలాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను, దయను, ఆ స్థితిని నవ్వుతూ దాటే శక్తిని ఇవ్వమని చెప్పేసేసి అడగమని చెప్తున్నాడు బాబా. ఎంత దయార్థుడండి అసలు మన కోసం అసలు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఎంత జ్ఞానం ఇస్తున్నారంటే ఈ బుక్కుల ద్వారా. మనం అందుకుంటున్న వాళ్ళందరము ఎంతో అదృష్టం చేసుకొనుండాలి. ఈ జ్ఞానం మనకందుతుంది అనంటే. అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడుతాయి. ఈ రకంగా నీకు అనారోగ్యంగా ఉన్నా నువ్వు బలంగాను, జ్ఞానంతోనూ మాస్టర్ల దయచేత హుందాగా ఆ ఆ ఫేస్‌ను దాటగలుగుతావు. చూడండి అప్పుడు నీ ప్రార్థనలు అంగీకరించబడుతాయి. అప్పుడు అనారోగ్యం ఉన్నా కానీ నీకు ఆ బలం వస్తుందంట. దాన్ని అధిగమించే శక్తి నీకు ఆ బలం వస్తుందంట. ఆ జ్ఞానం కూడా వస్తుంది. అప్పుడు దాన్ని దాటగలుగుతావు. ఇది మనం చేసుకున్న కర్మనో, లేకపోతే ఏదో మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకోసమే నేను సఫర్ అయితున్నాను అన్నప్పుడు మనలో ఆ బాధ ఉండదండి. అరే! నేనేం తప్పు చేయకుండానే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడే నిస్సహాయత స్థితిలోనే ఆ బాధ ఉంటుంది. మన కర్మని మనం చేసుకున్నదే మనకి రిటర్న్ వచ్చింది అన్నప్పుడు దాంట్లో నుండి ఎంత తొందరగా ఆ జ్ఞానం తెలుసుకొని బయటపడడమే దానిమే అనుకుంటాం కానీ, అరే! నాకెందుకు తగ్గట్లేదు అని ఏడుస్తూ, బాధపడుతూ మన టైంని వేస్ట్ చేసుకోమనమాట. ఆ అనుభవం నుంచి ఎంతో నేర్చుకొని, ఎంతో దయ, కరుణ గల మనిషిగా సాటివారి అనారోగ్యాన్ని ఆహ్, జ్ఞాన లేనిమిని, ఆ స్థితిని అర్థం చేసుకోగలుగుతావు. నువ్వు అలాంటి వారికి సహాయపడగలుగుతావు.
చూడండి, నా లైఫ్‌లో కూడా చాలా వచ్చాయండి. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ నాకు ఈ జ్ఞానం తెలియకముందే నేను ఎప్పుడు ఏ ప్రాబ్లము ఫేస్ చేస్తున్నానో, ఆ ప్రాబ్లమ్‌కి సంబంధించిన సహాయము ఎవరికో ఒకరికి చేస్తూ వచ్చేదాన్ననమాట అసలకైతే. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా గానీ పిల్లలు పుట్టలేదు, లేపోతే వాళ్ళు ప్రెగ్నెన్సీ, డెలివరీలతో వాళ్ళతో బాధపడుతున్నారు అంటే, నాకు తెలిసిన మంచి డాక్టర్స్ ఉన్నారు, పలానా ఇన్ఫర్మేషన్ ఉంది. అలా ఏదో ఒక విధంగా సహాయం చేస్తుండేదాన్ననమాట. అలా తెలియకుండా నాకప్పుడు ఈ జ్ఞానం లేదండి. ఇలా కావాలని మనం సహాయం చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని. అప్పుడు నాకెంతో నాకు ఇన్ రిటర్న్ ఎంతో భగవంతులు, మాస్టర్స్ నాకెంతో సహాయం చేశారనమాట. ఇదంతా పర్సనల్ లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యి చెప్తున్నానండి అసలు. ఈ రకంగా నువ్వు ఆ అనుభవాన్ని ఒక ఉన్నతమైన మంచి కోసం, ఒక గొప్ప ఆధ్యాత్మిక లక్ష్యం కోసం మార్చుకోగలుగుతావు. అప్పుడు నువ్వు నీ స్థితి పట్ల, భగవంతుడి పట్ల కోపాన్ని కానీ, వ్యతిరేక భావాన్ని కానీ లేకుండా ఉండగలుగుతావు. ఆరోగ్యం ఉన్న వారి పట్ల అసూయ పడకుండా ఉంటావు. ఇదంతా కూడా నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించావు కాబట్టి జరుగుతుంది. సరైన వాటినే ఇవ్వమని దేవుణ్ణి అడిగావు కనుక నీకు అవి ఇవ్వబడుతాయి. కనుక బలం కోసం, జ్ఞానం కోసం, మైత్రి కోసం, ప్రేమ, దయ కోసం జీవితాన్ని సకారాత్మకంగా అంగీకారంతో జీవించడం కోసం ప్రార్థించు. అదే గొప్ప ప్రార్థన అవుతుంది. కానీ ఇక నీ విషయానికి వస్తే, ఆ హోటల్‌లో జరిగిందంతా నీకు శాంతిని, ఆనందాన్ని కలుగజేస్తే అలాగే కానీ అన్నాడు బాబా. అవును. నేను ప్రయత్నిస్తున్నది రుద్ర చెప్పబోయాడు. మంచిది. ఈ రకమైన మమేకం మమేకం అంటే లీనమవ్వడం అనమాట. నువ్వు చేస్తే ప్రతి దానిలోనూ ఉంటావు అని అడిగాడంట బాబా. అవును బాబా. ఈరోజు నేను మార్టిన్ హోటల్ వైపు నడుస్తూ ఉంటే ఒక అంబులెన్స్ నన్ను దాటి వెళ్ళిపోయింది. ఆ అంబులెన్స్‌లో వారి కోసం అప్రయత్నంగానే తనంతకు తానుగా ఓ ప్రార్థన వెలువడింది. అందులోని సిక్ పర్సన్‌కే కాకుండా అందులోని వారికంతా కూడా హ్మ్. ఉద్వేగాల పరంగా, ఆర్థిక పరంగా వారిని బలాన్ని ఇవ్వమని ప్రార్థన నాలో నుంచి వెలువడింది అన్నాడు రుద్ర. చూడండి రోజు ఆ హోటల్ ముందు నుంచి పాస్ అయితుంటే ఒక అంబులెన్స్ వెళ్ళిందంట. ఆ అంబులెన్స్‌లో తనకు తెలియకుండానే అప్రయత్నంగానే ఆ అంబులెన్స్‌లో ఉన్న వాళ్ళందరూ చూడండి గాయపడిన వాళ్ళకే కాకుండా ఉన్న వాళ్ళందరికీ మనం అనుకుంటాము గాయపడిన వాళ్ళే బాధపడుతూ ఉంటారనుకుంటాము. ఆ సహాయం చేసే నర్సులు గానీ, డాక్టర్లు కానీ, ఆ హెల్పర్స్ కానీ వాళ్ళు గూడా ఎంతో భావోద్వేగానికి గురవుతారండి. వాళ్ళకి ఉద్వేగాల పరంగా, ఆర్థిక పరంగా వాళ్ళందరికీ కూడా బలాన్ని ఇవ్వమని చెప్పేదేసి రుద్ర ప్రార్థించాడంట తనకి తెలియకుండానే. అది ఎందుకంటే అబ్బాయి, నువ్వు వర్తమానంలో ఉంటున్నావు. ఎప్పుడైతే వర్తమానంలో ఉంటావో, అప్పుడు భగవంతుడి నీ నుంచి వ ప్రవహించే శక్తితో అనుసంధానమై ఉంటావు. దేవుడు ఆహ్, జలకాలాలు ఆడే చోటే నువ్వు జలకాలాడగలుగుతావు. దేవుడిని తాకిన జలాలు నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తాయి. అందుకే ఈ క్షణంలో ఉండడం అన్నది ఎంతో ముఖ్యం. నువ్వు గనుక ఈ క్షణంలో ఉండకపోతే అంబులెన్స్ నీ పక్కన నుండి వెళ్ళిపోయేటప్పుడు నీలో నుంచి ఆ ప్రార్థన వెల్లువడి ఉండేది కాదు. నువ్వు ఏది ఆలోచిస్తున్నావో, కోరుకుంటున్నావో అది ప్రకృతి వింటుంది, అంగీకరిస్తుంది. దీన్ని ఎనర్జీగా మారుస్తుంది. అది మంచి ఎనర్జీగా కాదా అది మంచి ఎనర్జీయా కాదా అన్నది ఆ వ్యక్తి భావాల మీద ఆధారపడి ఉంటుంది. చూడండి. ఎందుకంటే, మనం ఇప్పుడు ఏ ఫోన్‌లో బ్రౌజ్ చేస్తున్నో, ఏదో ఆలోచిస్తూ రోడ్‌లో వెళ్తున్నామనుకోండి, అప్పుడు వర్తమానంలో ఉండమనమాట. మనం పాస్ట్‌లోనో, ఫ్యూచర్ గురించో ఉంటాము. బాబా ఇక్కడ చాలా సార్లు చెప్పారనమాట. ఎప్పుడూ మనము వర్తమానంలో ఉండాలి అని చెప్పేదేసి. ఎందుకంటే, నువ్వు అంత కరెక్ట్‌గా నువ్వు అంబులెన్స్ చూసిన వెంటనే ప్రార్థన చేసావు మనసులో అనుకున్నావంటే, నువ్వు ఆ వర్తమానంలో ఉన్నావు. ఆ భగవంతుని
ఆ శక్తి ఎప్పుడైతే నువ్వు వర్తమానంలో ఉంటావో, ఆ భగవంతుని యొక్క శక్తి చైతన్యాలుతో నువ్వు అనుసంధానమై కనెక్ట్ అయి ఉంటావన్నమాట. అప్పుడు ఎలా అయితే ఆ భగవంతుడు ఆడే ఒక జలకాలు ఆడే ఒక చోటులో నువ్వు అదే నీటిలో అదే నువ్వు అక్కడే నువ్వు ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటే నువ్వు కూడా అక్కడే జలకాలాడుతావు. అప్పుడు ఆ ఒక పరిశుద్ధమైన నీరు నిన్ను కూడా మొత్తం పరిశుద్ధం చేసినట్లనే నువ్వు ఎప్పుడూ వర్తమానంలో ఉండాలి అని చెప్తున్నాడనమాట. ఒకసారి ఊహించు. మిలియన్ల కొద్దీ జనాభా మంచిని కోరుకొని సకారాత్మకంగా ఆలోచనలు, అనుభవాలు పంపినప్పుడు సకారాత్మక ప్రకంపనలు సముద్రం సముద్రమై సృష్టించబడుతుంది. ఈ ప్రకంపనలు విశ్వమంతా వ్యాపించి సృష్టి అంతటిని ప్రభావితం చేస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఒక రూమ్‌లో హ్మ్. నివసిస్తూ ఒ ఒకరినొకరు ద్వేషించుకుంటూ, తిట్టుకుంటూ ఉన్న ఒక జంట గదిలోకి నువ్వు ప్రవేశిస్తే, నువ్వు చాలా అసౌకర్యంగా, అధైర్యంగా, భయంగా ఫీలవుతావు. ఆ శక్తిని ఆ శక్తిని నీ ఆలోచనల మీద, నీ మాటల మీద, నీ చర్యల మీద తాత్కాలికంగానైనా ప్రభావాన్ని చూపెడుతుంది. ఇప్పుడు మరో రూమ్‌లో జీవిస్తున్న మరో జంట ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవితాన్ని ఆనందంగా జీవిస్తూ ఇతరుల మంచి కోసం ఉన్నత లక్ష్యం కోసం ప్రార్థిస్తూ జీవిస్తున్న జంట ఉన్న గదిలోకి నువ్వు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గానే మంచి అనుభూతిని పొందుతావు. ఆనందాన్ని, వెచ్చదనాన్ని పొందుతావు. చూడండి ఇక్కడ చెప్తున్నారు. మిలియన్‌ల కొద్ది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మంచి సకారాత్మకమైన ఆలోచనలు, అనుభవాలను అట్ ద సేమ్ టైమ్ ఒక్కసారి పంపించారు అనుకోండి. ఒక సముద్రంలో ప్రకంపనలు వచ్చినంతగా సృష్టించబడతాయంట. ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు, అప్పుడు మనకి ఏదైనా టైం బాలేదన్నప్పుడు మన పీఎంసీ తరపున కూడా త్రూ ఔట్ ద వరల్డ్ అందరూ కూర్చొని ఇట్లా ధ్యానం చేస్తారు కదండీ! శాంతి ధ్యానము అని చెప్పేసి, యుద్ధం ఆగిపోవాలని చెప్పేసి. అప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ మొత్తం పీఎంసీ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ డిఫరెంట్ ప్లేసెస్‌లో నుండి కనెక్ట్ అయితారనమాట. డిఫరెంట్ కంట్రీస్‌లో నుండి. ఒక్కసారి మనం అందరము అలా ఒక మన మంచి సకారాత్మకమైన విషయాల గురించి మనము ధ్యానం చేస్తే, అది ఒక సముద్రంలో వచ్చిన ఒక ప్రకంపనలాగా మొత్తం మన యూనివర్స్ అంతా ప్రవహిస్తుందంట. ప్రవహించి ఆ ఒక్క వైబ్రేషన్స్ అనేది ఆ యుద్ధాన్ని ఆపడానికి, ఆ చెడు వాటిని ఆపడానికి ఉపయోగపడుతుందనమాట. అదే ఎగ్జాంపుల్ బాబా చెప్తున్నారనమాట. ఒక జంట ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ పడుతున్న ఇంట్లోకి మీరెళ్లారనుకోండి, కొంతమంది ఇండ్లలో మీరు ఫీల్ అయితుంటారు. సడెన్‌గా కొన్ని ప్లేసెస్ కానీ, కొంతమంది ఇండ్లలోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మెయిన్‌గా మెడిటేషన్ చేసే వాళ్ళకి, మాస్టర్స్‌కి వీళ్ళకి అనుభవం తెలుస్తుంది. మామూలు వాళ్ళకి కూడా తెలుస్తుంది. మెడిటేటర్స్ వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వెంటనే తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకేదో తెలియని గుండెలో దడ రావడమో, లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడమో, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్లు అలా అనిపిస్తూ ఉంటుందనమాట. అలా యెస్. గొడవలు యెస్. పడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ ఇలా ఉన్న ప్లేసుల్లో అన్నమాట. అదే ఆనందంగా, సకారాత్మకంగా, మంచి భావాలతో ఉన్నతమైన అలాంటి ప్లేసెస్ కానీ, అలాంటి ఉన్న వ్యక్తులు ఉన్న ఇళ్ళల్లోకెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మనం డల్‌గా ఉన్నా కానీ మనలో తెలియని ఏదో ఎనర్జీ వచ్చినట్లు, ఏదో తెలియని ఆనందం వచ్చినట్లు మనం ఫీల్ అయితామన్నమాట. అదే చెప్తున్నారన్నమాట ఇక్కడ బాబా. ఈ సకారాత్మక ఉద్వేగాలు నీలో తాత్కాలికంగానే అయిన మంచిని, దయను, క్షమను, కరుణ కలిగిస్తాయి. ఇప్పుడు ఒకసారి ఊహించు, ప్రపంచమంతా దేవుణ్ణి ప్రేమించే వారితో, అందరి పట్ల దయతో ఉండే వారితోనూ నిండిపోయిందనుకో, నువ్వు ఊహించిన వా నువ్వు ఊహించగలవా? వారి నుంచి వెలువడే వ్యాపించే ప్రకంపనల ప్రభావం. మరింత మంచిని, మరింత సకారాత్మకమైన శక్తులను సృష్టించి, వాక్కుల సృష్టించి ఎక్కువ కాలం అవి ఉండేలా చేస్తాయి. ఇది సత్యం. వర్తమానాన్ని ఆనందించు. నెమ్మదిగా, ప్రశాంతంగా, తేలికైన హృదయంతో జీవించు. అయితే కొన్ని సందర్భాల్లో వర్తమానంలో జీవించడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? అడిగాడు బాబా. చూడండి అందరూ కూడా ఈ ప్రపంచంలో అందరూ కూడా దేవుని పట్ల ఎంతో ప్రేమతో, దయతో, కరుణతో ఎదురు వాళ్ళతో ప్రతి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితోనూ
దయ, కరుణ, ప్రేమతో ఉంటే ఒక్కసారి ఊహించమంటున్నారనమాట అసలకైతే. ఎంత నిజంగానే అండి అసలకి మన చుట్టుపక్కల వాళ్ళు, మన వీధిలో ఉన్నవాళ్ళు, మన బంధువులు అందరూ ఎంతో ప్రేమగా, దయగా, అసలు కరుణతో మన పట్ల చుట్టుపక్కల ఉంటే అసలు అది ఊహించుకోవడానికి ఎంత ఆనందంగా అనిపిస్తుందో అసలకైతే. ఎప్పుడు మనము ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు మనకు కలిసినప్పుడు వీళ్ళ మీద, వాళ్ళ మీద కంప్లెయింట్స్ చేసుకోవడము, ఇవన్నీ సహజంగా వింటూ ఉంటామనమాట. కానీ అది అందరి పట్ల ఎంతో ఒకరిని ఒకరు ఎంతో ప్రేమగా అలా ఉన్నారనుకోండి, అసలు మనకి అది వినడానికి, చూడడానికి గూడా ఎంతో అసలు మనం ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనమాట. అదే అంటున్నారనమాట. అందుకోసమే మనము వర్తమానంలో జీవించాలి అని అంటున్నారనమాట. కానీ అన్ని సమయాల్లో అది కుదరదు. వర్తమానంలో జీవించడం అనేది చాలా చాలా కష్టము. అప్పుడు నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాడనమాట బాబా. రుద్రాని. అలాంటప్పుడు భగవంతుణ్ణి నా భగవంతుని నామము లేదా నా గురువుని ధ్యానిస్తాను. శివుడు, రాముడు, గణేష, కృష్ణ, హనుమాన్, కాళీ, జీసస్, మేరీ, అల్లా, గురునాయక్, షిరిడీ సాయిబాబా లేదా మహా అవతార్ బాబా ఇలా ఎవరైనా కావచ్చు. ఆ క్షణంలో నాకు ఎవరు గుర్తుకొస్తే వాళ్ళు. కాబట్టి నేను వర్తమానంలో జీవించలేను అని అనిపించినప్పుడు నా మనసు నకారంగా మారిపోతుంది అని అనిపించినప్పుడు నేను ధ్యానిస్తాను. ఈ ధ్యానాలు నన్ను అనవసరప బాధ నుంచి, నకారాత్మకమైన ఆలోచనల నుంచి రక్షిస్తుంది. ఇంతకుముందు నేను వర్తమానంలో జీవించలేక పరిస్థితుల నుండి పారిపోయేవాడిని. కానీ ఇప్పుడు నేను వర్తమానంలో జీవించడాన్ని ఆనందిస్తున్నాను. వర్తమానం క్షణాల క్షణాల వెనుక దాక్కోకుండా వర్తమానంతో పాటే జీవిస్తున్నాను అని చెప్పాడు రుద్ర. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎప్పుడైతే ఒక్కొక్కసారి మనకి ఇలాంటి సందర్భాలొస్తాయి. యాక్చువల్‌గా నేను కూడా మాకు తెలిసిన వాళ్ళని ఒకరిని లాస్ట్ వీక్ భోజనానికి పిలిచాననమాట. మా వీధిలో ఉన్న వాళ్ళని. అయితే పిలిచినప్పుడు ఆ అమ్మాయి వీధిలో ఉన్న వాళ్ళ మీద అందరి మీద కంప్లెయింట్ చేస్తూనే ఉండిందనమాట. ఎంతగా నేను ఒక టాపిక్ కట్ చేయాలని, డీవియేట్ చేయడానికి మంచిగా చెప్తున్నా కానీ, తెలియకుండా నాలో గూడా నిజమే కదా అన్నట్లు అనిపిస్తూనిందనమాట. వెంటనే నేను అరే! అందరూ అసలకి ఒకప్పుడు మనుషులంటే అందరితో ఒకరినొకరు కలుసుకోవాలి, మాట్లాడాలి, ప్రేమగా ఉండాలి, ఇలా అనుకునేవాళ్ళము. ఇప్పుడు ఒకరిని చూసే ఒకరు వెనకాల మాట్లాడుకుంటున్నారు. ఒకరంటే ఒకరు భయము. వీళ్ళెందుకు అలా ఉన్నారు? వాళ్ళెందుకు అలా ఉన్నారు? అని చెప్పేసేసేసి అప్పుడు వెంటనే వెళ్ళేదేసి రాత్రి ధ్యానం నా మనసు గూడా ఎక్కడో తెలియకుండా ఒక 1 అవర్, 2 అవర్స్ అలాంటిదే వింటూ ఉంటే మనకు తెలియకుండా అలాంటి భావాలే మనలో వచ్చేస్తాయండి. అప్పుడు వర్తమానంలో ఉండం. వెంటనే కూర్చొని గురువుని ప్రార్థించాననమాట. మా మాస్టర్స్ ప్రతి ఒక్కరి మీద అందరిలోనూ ఏదో తెలియని భయము, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగు, ఒకరంటే ఒకరికి వెంటనే అసలు తెలియని ద్వేషము, అపార్థాలు ఉన్నాయి. ఇవన్నీ తొలగించి అందరిలోనూ ఆ ప్రేమ, దయ కరుణించు మాస్టర్స్ అని చెప్పేసేసి మాస్టర్స్ మొక్కున్నాననమాట. వెంటనే ధ్యానంలో కూర్చున్నాననమాట. సో, ఇలా మనము ఎప్పుడైతే మనకి మనసు బాలేదో, మనము వర్తమానంలో జీవించలేనప్పుడు వెంటనే మన గురునామ జపన చేయడము, గురువుని తలుచుకొని మనకు ఆ ఒక్క సిట్యుయేషన్‌లో నుండి బయట పడిపోవడము, లేపోతే వెంటనే మనము ధ్యానంలో కూర్చోవడము, ఏదో ఒకటి చేయాలనమాట. అప్పుడు వెంటనే మనము వర్తమానంలోకి వచ్చేస్తాము అది. మంత్రాలు, ప్రార్థనలు, ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికత అనే అగ్నిలో మరింత ఇంధనం వేసినట్లే. పదే పదే నువ్వు వెల్ల వెల్లువేసే ఆ పవిత్ర పదాలు మరి ధ్యానం ఆధ్యాత్మిక అగ్నిని మరింత ప్రజ్వలం చేసేలా చేస్తాయి. చూడండి మనం పదే పదే మంత్రం కానీ, ధ్యానం కానీ అదే చేసినప్పుడు మనము ఆ ఒక్క పవిత్ర పదాలు కానీ, ధ్యానం కానీ ఆధ్యాత్మికమనే అగ్నిలో మరింత అది అగ్నిని ఇంకా ఎక్కువ ప్రజ్వలింపేలా చేస్తుందంట. ఈ మంట నీలో చీకటిని, నకారాత్మకమైన పాత్రలను పారదోలుతుంది. నీ యొక్క గత కర్మలను కాల్చివేస్తుంది. చూడండి మనలో ఉన్న ఆ ఒక భావోద్వేగాలు, చెడు నకారాత్మకమైన ఆలోచనలు, ఆ బాధ, దుఃఖము అదంతా కూడా మనలో నుండి కాల్చేసి ఆ చీకటిని తొలగించి మన గత కర్మల నుంచి మనము తెలియకుండా కొన్ని మనకి ఉంటాయండి. అలాంటి భావాలే, అలాంటి ఆవేశాలే, అలాంటి ఒక ఆలోచనలు అవి అంతా కూడా ఆ కర్మలను గూడా కాల్చివేస్తుందంట.
ఇది నీకు మార్గాన్ని చూపుతుంది. చీకటిని చీకటిని, అజ్ఞానాన్ని నీ నుంచి దూరంగా ఉంచుతుంది. నీ చుట్టూ వెలువడే నీ చుట్టూ వెలుగుల్ని వ్యాపింపచేస్తుంది. నువ్వు జపించే కొద్దీ, ధ్యానించే కొద్దీ విశ్వ రహస్యాలు బయటపడగలుగుతాయి. ఎందుకంటే వెలుగులో హ్మ్, ఏది దాక్కోలేదు కాబట్టి. ఇంకా నువ్వు జపించే కొద్దీ, ధ్యానించే కొద్దీ ఆ అగ్ని నువ్వు ఒకటే అయిపోతావు. చూడండి ఎంత బాగా చెప్పారో అసలకైతే. ఎప్పుడైతే మనం అలా జపించడం కానీ, ధ్యానంలో కూర్చోవడంలో ఉన్నప్పుడు మనలోని అజ్ఞానము, చీకటి అంధకారాలు అంతా తొలగిపోయి, మనలో ఆ వెలుగు వ్యాపిస్తుందనమాట. నువ్వు జపించే కొద్దీ నీకు ఆ విశ్వ రహస్యాలు గూడా చెప్తూ ఉంటారనమాట. మాస్టర్స్ కానీ, ఆ రహస్యాలు నువ్వు ఎప్పుడైతే దానికి క్వాలిఫై అయితావో, నీలో ఆ నవ నీ నీలో ఎప్పుడైతే సకారాత్మకమైన ఒక భావాలనమాట. ఈ విశ్వశక్తి అనేది ఇప్పుడు ఏదైనా కానీ శక్తి కానీ, వరం కానీ, ఏదైనా కానియండి భగవంతుడు మనకి ఇచ్చేటప్పుడు, మనకి థర్డ్ ఐ పవర్స్ కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఆలోచిస్తాడనమాట. వీళ్ళు దానిని ఇప్పుడు నేను ఈ పవర్ ఇస్తున్నాను. వీళ్ళు ఆ పవర్ వల్ల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారా? మిస్‌యూజ్ చేసుకుంటారా? వీళ్ళకి ఆ కెపాసిటీ ఉందా? ఆ ఒక బలము, ఆ శక్తి ఇప్పుడు ఒకరికి థర్డ్ ఐ పవర్ ఉందనుకోండి. ఆ థర్డ్ ఐ పవర్ వల్ల దాన్ని సకారాత్మకంగా యూజ్ చేస్తారా? లేకపోతే నకారాత్మకంగా యూజ్ చేస్తారా? ఏదో డబ్బు సంపాదించడానికో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికో, లేకపోతే వేరే వాళ్ళకి ఏదైనా ధనం కోసమో, ఇలాంటి కోసం మనము మన థర్డ్ ఐ పవర్స్ కానీ యూజ్ చేశాము అనుకోండి, వెంటనే మనకు ఆ పవర్స్ లాగేసుకుంటారనమాట అసలకైతే. అదే మనము ఒక మంచి ఎదురు వాళ్ళకి మంచి చేయాలి, మేలు చేయాలి, లేకపోతే ఈ విశ్వానికి మేలు చేయాలి, అలాంటి మనలో ఆ భావేషాలు, మనలో అలాంటి ఉద్దేశాలు ఉన్నప్పుడు, మనకి మాస్టర్స్ ఇంకా ఇంకా వరాలిస్తారనమాట. అలాగే మనకి ఆ విశ్వ రహస్యాలు తెలియాలి అంటే మనకి ఆ అర్హత పొందాలనమాట. ఆ స్థాయిలో ఉన్నప్పుడే మనకి ఆ విశ్వ రహస్యాలు తెలుస్తాయన్నమాట. అది ఎప్పుడు వస్తుంది మనకు ఆ స్థాయి? ఎప్పుడైతే మనము నకారాత్మకమైన ఆలోచనలన్నీ వదిలేసి, సకారాత్మకమైన ఆలోచనలు, భావాలతో ఉంటామో, మనము అప్పుడు మనకి ఆ దేవుడు అది గూడా మనల్ని పరీక్షిస్తారనమాట. మనకి ఎంత స్టెబిలిటీ ఉంది అని చెప్పేసేసి. ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడే మనకి వస్తుందనమాట. అంటే ఒకరోజు, 2 రోజులు బాగానే ఉంటాం. మూడో రోజు మళ్ళీ పడిపోతాము. అలా ఉన్నప్పుడు గూడా దేవుడు ఆలోచిస్తాడనమాట. వీళ్ళలో ఇప్పుడు మనకు శక్తులొచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి మన చుట్టూ చాలా శక్తులొస్తాయన్నమాట. అలాంటి శక్తులొచ్చినప్పుడు నీలో విల్ పవర్ ఎంత ఉంది? నీలో ఆ స్ట్రెంత్ ఎంతుంది? వాటికి లొంగకుండా తట్టుకునే స్ట్రెంత్ నీలో ఎంత ఉంది? అన్నీ ఆలోచిస్తారనమాట. అప్పుడు ఆ విశ్వరహస్యాలనేది నీకు బయటపడతాయి. ఆ వెలుగు ఎందుకంటే వెలుగులో ఏది దాక్కోలేదు అంటారు చూడండి. చీకటి, అజ్ఞానాలు ఇవన్నీ వెలుగులో అసలు ఉండవన్నమాట. అవి నువ్వు నువ్వు జపించే కొద్దీ, ధ్యానం చేసే కొద్దీ ఆ అగ్ని నువ్వు ఒకటైతావన్నమాట. అంతవరకు మనం ఏమనుకుంటాము, భగవంతుడు వేరు, నేను వేరు అని అనుకుంటామన్నమాట. ఎప్పుడు ఆ అత్యున్నతమైన ఆ స్థానానికి చేరిపోతామో, ఎప్పుడైతే మనకి ఆ సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుందో, ఆ అగ్ని కానీ, ఆ ఒక వెలుగు కానీ, వెలుగు వేరు కాదు, ఆ దైవం నేను వేరు కాదు, అన్నీ అన్నీ నేనే అన్న ఆ జ్ఞానంలోకి మనం వచ్చేస్తామనమాట. నిజానికి ఇది చాలా సింపుల్. వర్తమానంలో జీవిస్తున్న నీకు నువ్వు నిజాయితీగా ఉండు. నీ నీ దైవం లేదా నీ మాస్టర్స్ నామాన్ని చిత్తశుద్ధితో నిజాయితీగా ధ్యానించు. మిగతాది దైవానికి లేదా నీ మాస్టర్లకు వదిలిపెట్టు. చూడండి, వర్తమానంలో జీవించడం కాకుండా నిజాయితీగా ఉండమంటున్నాడనమాట. నీ మాస్టర్లు కానీ, ఏ దైవానితో అయినా గానీ నిజాయితీగా, చిత్తశుద్ధితో ఉన్నప్పుడు అంతా వాళ్ళకే వదిలిపెట్టేసేయి అని అంటున్నాడనమాట. నీ యొక్క ప్రతి విషయము వాళ్ళకే వదిలిపెట్టేసేయి అని చెప్పేసి. నీ యొక్క అత్యున్నతమైన ప్రయత్నాలతో జీవించు. ఏ క్షణానికి ఈ క్షణం నీ యొక్క ఉన్నతమైన దానికే ఇవ్వు. చూడండి, ప్రతి క్షణము మన ఒక ఉన్నతమైన ఉద్దేశము, ఉన్నతమైన భావము, ఇలాంటి వాటికే మనము ఆ క్షణాన్ని వెచ్చించాలనమాట. చెత్తాచెదారము, పిచ్చి ఆలోచనలు, భయాలు, సంకల్పాలు ఇలాంటివి కాకుండా ఆహ్, స సంకోచాలు కాకుండా ఇలా ఉన్నతమైన అభిప్రాయాలతో, ఉన్నతమైన ప్రార్థనలతో మనల్ని జీవించమంటున్నారనమాట. ఈ క్షణము నీ యొక్క ఉన్నతమైన దానిని నీవు పరమహంస యోగానంద తన ఆత్మకథలో బయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి
దేవుడు చాలా సింపుల్. మిగతా అంతా చాలా కాంప్లెక్స్ అన్నాడు. ఇది ఎంత సత్యమో! దేవుడు ప్రేమ, సింప్లిసిటీ, నిజాయితీ తప్ప మరి ఏది కోరడు. ఇక నువ్వు రిలాక్స్ అవ్వు. రేపు మాట్లాడుకుందాము. వెళ్ళి డిన్నర్ చెయ్యి. బయటికి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి జీవితాన్ని అని ముగించాడు బాబా. చూడండి ఇక్కడ పరమహంస యోగానంద చెప్పాడంట. ఒక యోగి ఆత్మకథ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో దేవుడనేవాడు చాలా సింపులు. మిగతాదే కాంప్లెక్స్ అని చెప్తున్నాడనమాట అసలకి. నిజమే అండి. ఇది చాలా సత్యము. మనం ఎప్పుడైతే నీతి, నిజాయితీ, ప్రేమ, కరుణ ఇట్లా సింపుల్‌గా ఉంటామో, ఆ దేవుడిని రీచ్ అవ్వడానికి చాలా ఈజీ అనమాట. అంటారు ఎన్నో మంత్రాలు, వేదాలు ఇవన్నీ గూడా చదువుతాం కదా! అవన్నీ దానికన్నా కానీ మనస్ఫూర్తిగా మనము ఆ దేవుడి ముందు కళ్ళు మూసుకొని మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనస్ఫూర్తిగా ఆ దేవునికి మనపు నివేదించుకున్నామనుకోండి, ఆ ఒక్క క్షణాల్లో అసలు ఆ దేవునికి కనెక్ట్ అయినట్లు అనిపిస్తుందనమాట. ఏ ఒక్క సహస్రనామాలు ఏమీ అవసరం లేదండి. ఆ మనస్ఫూర్తి ఆ ఒక్క భగవంతునికి నీ యొక్క మనసుని కనెక్ట్ చేసేసేయండి. నీ యొక్క భావాల్ని, నీ హృదయాన్ని, నీ యొక్క మైండ్‌ని, ఆలోచనని ప్రతీదీ ఆ భగవంతునికి కనెక్ట్ చేసి మనం ఎప్పుడైతే మనలో ఉన్న ఆ బాధని కానీ, ఏదైనా కానీ వ్యక్తం చేసుకున్నప్పుడు ఆ భగవంతుని కనెక్ట్ అవ్వడము పెద్ద కష్టం ఏం కాదండి. అది చాలా ఈజీ అసలకైతే. అదే చెప్తున్నారు. అది మనకు తెలియకుండా మనం ఈ బాధలు, ఈ కష్టాలు అన్నీ పడి ఇన్ని చేస్తున్నాం కానీ, ఒక్కసారి కనెక్ట్ అయ్యాము అనంటే, అది తెలుసుకున్నాము అంటే, ఇంకా మనకి లైఫ్ అనేది టర్న్ అయిపోయినట్లనే. "నువ్వు నా జీవితానివి బాబా" పలికాడు రుద్ర. ఆ యువకుడు రుద్ర కళ్ళల్లో బాబాని "నువ్వు నా జీవితానివి" అని చెప్పి కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయంట. బాబా దీర్ఘంగా శ్వాసించి ఏదో ప్రార్థనలు పలికాడు. "ఎందుకు నన్ను మీతో రానివ్వవు? మీ మంచి గురించి అంతా నేను పట్టించుకుంటాను కదా! మీకోసం టీ చేస్తాను. మీరు అలసిపోతే మీ కాళ్ళు నొక్కుతాను" రుద్ర అడిగాడు. ఎందుకంటే అప్పుడప్పుడు బాబా రుద్రాని వదిలిపెట్టేసి అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడనమాట. మళ్ళీ రుద్ర మెలకువగొచ్చినప్పుడు కొన్ని రోజుల వరకు కూడా రుద్ర కనిపియడనమాట. అప్పుడప్పుడు కనిపిస్తాడు. అప్పుడప్పుడు అందుకోసమే రుద్ర అడుగుతున్నాడనమాట. "ఎందుకు నువ్వు నీతో పాటు నన్ను తీసుకెళ్ళవు? నేను అన్నీ నీకోసం అన్నీ చేస్తున్నాను కదా! టీ పెడుతున్నాను, కాళ్ళు నొక్కుతున్నాను, అన్నీ చూసుకుంటున్నా కదా! మరి ఎందుకని?" అడుగుతున్నాడనమాట. బాబా నువ్వు బాబా నవ్వి తన కొద్దిపాటి వస్త్రపు ప్యాక్ చేసుకున్నాడు. సోఫాలో కూర్చొని రుద్ర తన పక్కనే కూర్చోబెట్టుకొని రుద్ర చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నీ నుంచి కొన్ని రోజులు మాత్రమే నేను దూరంగా వెళుతున్నాను. ఇందులో విచారించవలసింది ఏమీ లేదు. ముఖ్యమైనది ఏమిటంటే నేను నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఎన్నో జన్మలుగా నేను నీతోనే ఉన్నాను. నువ్వు గమనించినా, గమనించకపోయినా నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నువ్వు నన్ను తలుచుకున్నప్పుడల్లా ప్రతి క్షణము నేను నీ వెంటనే ఉండాలంటే నువ్వు నన్ను ప్రతి క్షణము గుర్తించుకుంటే చాలు. నువ్వు ఎంత ఎక్కువగా తలుచుకుంటే మన బంధం అంత బలంగా తయారవుతుంది. నువ్వు నన్ను తలుచుకునే క్షణాల్లో కూడా కొన్ని ఎనర్జీస్ నీ చుట్టూ వ్యాపించి ఉంటాయి. నిన్ను నా ప్రేమతో తడిపేస్తూ ఉంటాయి. కాబట్టి బాధపడవద్దు. నేను ఎప్పటికీ నీ తోడే ఉంటాను ముగించాడు బాబా. ఎంత చక్కగా చెప్పారు చూడండి. నేను కొన్ని రోజులు మాత్రమే వెళ్తున్నాను కదా! అందుకు విచారించవలసింది ఏమీ లేదు. ఎప్పుడు నేను ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల నుంచి నేను నీతోనే ఉన్నాను. నువ్వు గమనించినా, గమనించకపోయినా నేనెప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నిజంగా అండి మనం భూమి మీద పుట్టినప్పుడు కూడా పుట్టినప్పటి నుంచి పుట్టక ముందే మనకి ఇద్దరు ఆహ్, ఆహ్, అసైన్ మనకి ఎవరండి వాళ్ళు? ఇద్దరు గ గ గైడెన్స్ మాస్టర్స్‌ని వస్తారనమాట. గైడ్స్ వస్తారనమాట మనకి. ఒకరేమో భూమిలో ఉంటారు. ఒకరు ఎప్పుడు మన చుట్టే మన పక్కనే ఉంటారనమాట. మనం వాళ్ళని తలుచుకున్నా, తలుచుకోకపోయినా కానీ మనం అంటాం కదా! ఒక్కొక్కసారి నా ఇంట్యూషన్ చెప్పింది. ఏదో తెలియకుండా నేను ఇది చేశాను. ఇది కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అయింది అంటాం కదా! వాళ్ళు ఎప్పుడూ మన చుట్టే ఉంటారనమాట. భగవంతుడు ఎంత కరుణామయుడంటే మనల్ని అలా మనము ఈ భూమి మీద మనల్ని అట్లా ఒంటరిగా పంపియరనమాట. మనకి గైడెడ్ మాస్టర్స్‌ని ఇద్దరిని కంపల్సరీ మనతో పాటు పంపిస్తారనమాట.
ఆ విషయం మనకు తెలీదనమాట. తెలియకుండా మనం ఒక్కరమే ఉన్నాము, ఒక్కరమే బాధపడుతున్నాం అనుకుంటాము. అలా మనల్ని గమనించినా, గమనించకపోయినా నేనెప్పుడూ నీ పక్కనే ఉన్నాను నాయనా. నువ్వు జస్ట్ నన్నెప్పుడు తలుచుకుంటూ ఉండు. ప్రతి క్షణం నువ్వు ఎప్పుడైతే నన్ను తలుచుకుంటూ ఉంటావో, అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు. నీ చుట్టూ ఒక వైబ్రేషన్ గూడా వస్తుంది అంటున్నారనమాట. ఎనర్జీ వైబ్రేషన్. అది ఆ ప్రేమ ఆ ప్రేమ నా ప్రేమ దా ఉండి నిన్ను తడిపేస్తుంది అని చెప్తున్నాడనమాట బాబా. భగవంతుడు ఎప్పుడు మన మనసులో ఉంచుకోవాలండి. అదే చెప్తున్నాడనమాట ఇక్కడ బాబా. ఆ పైన 2 రోజులు రుద్ర కాటేజీని విడిచిపోలేదు. బాబా పడుకునే మంచం దగ్గర కూర్చొని బాబా వెలిగించిన దీపాల వెలుగుతో ఉండేలా చూశాడు. గమ్మత్తుగా తన పక్కనే బాబా ఉనికి అనుభూతి చెందేవాడు. వారం తర్వాత బాబా చెప్పిన విషయాలు గుర్తు చేసుకున్నాడు. తన ఆలోచనలను, తన మనసును చెక్ చేసుకుంటున్నాడు. గతం గతం భావించకుండా భవిష్యత్ గతం బాధించకుండా భవిష్యత్తు గురించి బెంగ లేకుండా వర్తమానంలో జీవించడం కన్నా ఆనందమేముంది? బాబా చెప్పినట్లు ఆలోచనల్ని, మనసుని గమనించడం అలవాటు చేసుకున్నాడు. మనసు ఒక అద్భుత అద్భుత శక్తి, అద్భుత సృష్టి. చూడండి బాబా వెళ్ళిపోయాడనమాట. ఇతను ఒక్కడే కాటేజ్‌లో ఉన్నాడనమాట. బాబా ఎక్కడైతే బాబా మంచం దగ్గర కూర్చొని దీపాలు వెలిగించి, ఆ బాబాని అనుభూతి చెందుతున్నాడనమాట అసలుగైతే. ఆహ్, గతం గురించి బాధపడకుండా, ఫ్యూచర్ గురించి బెంగ పెట్టుకోకుండా వర్తమానంలో జీవిస్తున్నాడనమాట రుద్ర. రథాని రథానికి పూడ్చిన గుర్రాల వంటివి ఆలోచనలు. నువ్వైనా ఆలోచనలన్నీ కంట్రోల్ చెయ్యాలి. ఆలోచనని కంట్రోల్ చేయాలి అంటున్నారన్నమాట. మన ఆలోచనలనేవి ఒక రథానికి కట్టిన గుర్రాల్లాంటివి అని చెప్తున్నాడు. లేకపోతే ఆలోచనలే నిన్ను కంట్రోల్ చేస్తాయి. నువ్వైనా మనసును గురువు కావాలి. లేదా అదే నీ గురువైనా అవుతుంది. ఇక్కడ నువ్వైనా అంటే అది తాడనుకుంటానండి. గుర్రాలకేసిన తాడు అనుకుంటాను. మనసుని మ మన మనసుకు గురువు కావాలి. మన మనసుకి గురువు కావాలి అని అంటున్నాడనమాట. లేదా అదైనా మనకి గురువయిపోతుందనమాట. అగ్నిలా అది నీ జీవితాన్ని పురోగమించేలా చేస్తుంది. లేదా నిన్ను కాల్చివేస్తూ చావుకు దగ్గర చేస్తుంది. చూడండి ఎప్పుడైతే మన ఆలోచనలు, మన భావాలు మన కంట్రోల్‌లో లేనప్పుడు అప్పుడేమైతుందంటే, అది మన అగ్నిలా కాల్చివేస్తుందంట మనల్ని అనారోగ్య పాలు చేసి, మన చావుకు దారి తీస్తుంది అని చెప్పేసి అంటున్నాడనమాట. అదే నువ్వు గనుక ఈ క్షణంలో జీవిస్తే, మనసు ఈ క్షణంలోకి ఆక్రమించుకో ఆక్రమించుకోబడుతుంది. పని లేనప్పుడు నామం, జపం, ధ్యానం ఇత్యాది సాధనలు, పనిలో నిమగ్నమైనప్పుడు పని, పని చూడండి ఎప్పుడైతే మనకి పని ఏమైనా ఉంటే పని చేసుకోవాలంట. ఏ పని లేనప్పుడు ధ్యానము, నామము, జపము ఇలాంటివి చేసుకోవాలంట. అప్పుడప్పుడు మనసు దాని గుర్రాలతో సహా నీ చెప్పు చేతల్లో ఉంటుంది. గతాన్ని తవ్వుకోకుండా, భవిష్యత్ గురించి ఊహాగానాలు లేకుండా వర్తమానంలో జీవించడం కన్నా ఆనందం ఏముంది? ఆలోచనలు గుర్రాల వంటివి. ఒక్కో ఆలోచన ఒక్కో గుర్రం లాంటిది. ఎన్నో ఆలోచనలు, కోరికలు అన్నీ గుర్రాలలా ఉంటూ ఎన్నో వైపులకు పరిగెత్తుతూ ఉంటాయి. అప్పుడు రథాన్ని నడిపించడం బాధాకరంగా ఉంటుంది. అలాగే మనసు కూడా రథమే. వ్యక్తి రథికుడు. కొన్ని ఆలోచనలు ఒకవైపు లాగుతూ, మరికొన్ని బలంగా మరోవైపు లాగుతూ ఉంటే ఎలా? జీవితం ఓ పీడకలలా ప పీడకలలా ఉంటుంది. రథం ఎంత బలంగా ఉన్నా, రథికుడు ఎంత నైపుణ్యం గలవాడైనా, గుర్రాలన్నీ ఒక అవగాహనకు వచ్చి, ఒక మార్గంలోకి వెళ్ళినప్పుడు మార్గం సుగమం అవుతుంది. వర్తమానంలో జీవిస్తూ, పవిత్ర నామాన్ని జపిస్తూ, ధ్యానం చేస్తూ, దైవంతో కలిసి నడుస్తూ
వ్యక్తి సంకల్పం లేకుండా దివ్య సంకల్పాలతో ఉండడమే. అంటే నేను, నాది అనేది లేకుండా పోవడమే ఉంటే జీవితం, ప్రయాణం ఆనందంగా, ఆటగా సాగిపోతుంది. ఇది సేమ్ మనకి భగవద్గీతలో చెప్పినట్లే అండి. ఒక రథం అనేది మన రథానికి గుర్రాలుంటాయి కదా! ఆ గుర్రాలనేవి మన ఆలోచనలు. అవన్నీ ఒక్కొక్క డైరెక్షన్‌లో వెళ్తున్నాయనుకోండి, అప్పుడు రథం అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఆ రథికుడు ఎంత ఎంత స్కిల్ పర్సన్ అయినా కానీ, గుర్రాల మాట విననప్పుడు ముందుకసలు మనం వెళ్ళలేం కదా! అసలుకి ఒక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే గుర్రాలన్నీ కూడా దానికి కట్టిన గుర్రాలన్నీ ఆ మార్గం వైపు వెళ్ళినప్పుడే వెళ్తాయన్నమాట. లేకపోతే వెళ్ళలేవు. అప్పుడు మన జీవితం గూడా అలాగే ఒక పీడకలలాగా అయితుంది అని చెప్పేసి అంటున్నాడనమాట. అందుకోసమే వర్తమానంలో జీవిస్తూ, పవిత్ర నామాన్ని జపిస్తూ, ఒకటే మార్గం మనకు నచ్చిన మార్గంలో నడుస్తూ, మన ఒక వ్యక్తిగత సంకల్పాలు కాకుండా, నేను, నాది అనే సంకల్పాలు కాకుండా, మనం ఎప్పుడైతే సకారాత్మకంగా ఉంటామో, అప్పుడు మన జీవిత ప్రయాణం కూడా ఆనందంగా ఒక ఆటలా సాగిపోతుంది అని అంటున్నాడనమాట బావ. అలా ఎన్నో గుర్రాల వంటి ఆలోచనలు కలిసిపోయి ఒకటై ఎంతో బలంగా ఉపయోగపడేలా తయారయ్యి సులభంగా త్వరగా ఎగిరితే ఎగిరితే మగ గుర్రంలా మారిపోతుంది. చూడండి, ఎప్పుడైతే ఆ గుర్రాలన్నీ ఒకే ఆలోచనలో కలిగి ఉంటాయో, అప్పుడు ఎంత చాలా సులభంగా, ఫాస్ట్‌గా ఆ మార్గంలో ఆ గుర్రాలన్నీ సాగిపోతాయి అనని అంటున్నారనమాట. మన మార్గం గూడా సులువైతుంది. అప్పుడు రధికుడు ఈ ప్రయాణాన్ని ఒక ఆటలా ఎంజాయ్ చేస్తాడు. దూరాలు కూడా అతి తక్కువ సమయంలోనే దాటగలుగుతాడు. మిగతా సమయాలు రధికుడు గుర్రం హాయిగా రిలాక్స్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ ఆయుష్షును కూడా పెంచుకోగలుగుతాయి. తూర్పు దేశాల హ్మ్, ఫిలాసఫీనంతా రుద్ర ఒక వాక్యంలో మలుచుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ గుర్రాలని మనం చెప్పిన మాట విన్నప్పుడు చాలా తొందరగా, ఫాస్ట్‌గా ఎంజాయ్ చేస్తూ ఒక రేస్‌లాగా ఆ రం ఆ రథాన్ని తీసుకెళ్ళేవాడు అంతా కూడా అంత ఈజీగా అయిపోతుందనమాట. అంత తక్కువ సమయంలో మనం చేరాలనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాగే రెస్ట్ తీసుకోవచ్చనమాట. రిలాక్స్ అవ్వచ్చు. గుర్రము, రథము, మరి రథికుడు అంతా కూడా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడనమాట. అదే ఒకవేళ అది వినలేదనుకోండి, అక్కడే కష్టపడుతూ, చేస్తూ, రెస్ట్ తీసుకోకుండా అలసిపోయి, నిరాశ, నిస్పృహతో ఉండిపోతారనమాట. అలాగే మన ఒక థాట్స్ కానీ, మన ఆలోచనలు, మన భావాలు అవన్నీ కూడా ఎక్కడికంటే అక్కడ పరిగెత్తకుండా మనము దాన్ని ట్యూన్ చేయాలి అని అంటున్నాడనమాట బాబా ఇక్కడ. ఆలోచనల్ని కనుక కంట్రోల్‌లో ఉంచుకోగలిగితే వాటిని ఒకవైపు వాటిని ఒకే వైపు, ఒకే ఆలోచనగా, ఒకే కర్మగా మలుచుకోగలిగినప్పుడు ఆహ్, ర రథం మనసు రథం మనసు రథం అనేది ఒక మనసనమాట. మెత్తగా పరిగెత్తే ఆహ్, రధికుడిగ రధికుడు తన జీవిత ప్రయత్నం మొత్తం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాడు. ఫిలాసఫీ సింపుల్‌గా ఉన్నట్లు కనిపించినా ఆచరణలో ఇది చాలా కష్టం అనిపిస్తుంది రుద్రాకి. తెలివిగా ఆ ఆ ఆ అడవి గుర్రాలన్నీ ఆలోచనల్ని ఒక పనికి వచ్చే దారిలోకి మళ్లించి శాంతిగా ఉండటానికి కృషి చేయాలి. చూడండి, ఇది చెప్పినంత సులువు కాదండి అసలకైతే. మనం అనుకుంటాం మన ఆలోచనలను, మన మనసుని కంట్రోల్ చేయడము అంత ఈజీ కాదనమాట. ఎలా అయితే అడవి గుర్రాలంటే అవి ట్రైన్డ్ అయ్యి ఉండవు కదండీ! ట్రైన్ అయ్యి ఉండవనమాట. అవి వాటికి ఇష్టం వచ్చినట్లు ఆలోచన రహితంగా ఎలా అంటే అలా పరిగెత్తూ ఉంటాయి కదా! అలాగే మన మనసు కూడా అలాగే పరిగెత్తూ ఉంటుందనమాట. అప్పుడు మనము దాన్ని ట్రైన్ చేయాలనమాట. మన మనసుని కూడా ట్రైన్ చేయాలి. ధ్యానంలో కూర్చోవడము, జపం చేసుకోవడము, ఆ భగవంతుని మన ఒక ఉన్నతమైన లక్ష్యాల కోసం ఎప్పుడైతే మనము అలా ట్రైన్ చేసుకుంటామో, అప్పుడు మన జీవితం గూడా శాంతంగా ఉంటుందనమాట. అనుకున్నంత ఈజీ ఏమి కాదు అని చెప్తున్నారనమాట. జస్ట్ నా ఒక అనుభవం అండి. ఆహ్, ఏంటంటే నేను ఒకసారి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఇలాగే బాధపడుతూ ఒక ఇలా ఫోకస్ లేకుండా అలా బాధపడుతూ ఉన్నాననమాట. అప్పుడు మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో హనుమంతుడి గుడి ఉందనమాట పక్కన.
వెళ్ళి ఆ హనుమంతుడి గుడి దగ్గర ఇలా ప్రదక్షిణలు ఇలా చేస్తున్నాననమాట. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటే, అప్పుడు వాక్కు వినిపించిందనమాట. ఏ విధంగా అయితే నేను ఆ శ్రీరాముడిని నా మనసులో పెట్టుకొని, ఆ శ్రీరామ జపమే నా ఒక్క శక్తి. ఆ మనసులో నన్ను అలా ఉంచేసుకుని, ఆ హృదయంలో ఉంచుకొని, ఆయన జపం ఎప్పుడైతే చేసుకుంటూ అలా ఉండిపోయానో, నువ్వు కూడా నీ యొక్క గురువుని అలా నీ మనసులో ఉంచేసుకో. అనుక్షణము ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండు. అప్పుడు నీకున్న ఈ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇవి పెద్ద సమస్య ఏమి కాదు అని చెప్పేసి నాకా మెసేజొచ్చిందనమాట. కానీ నిత్య జీవితంలో మనము ఏదో ధ్యానంలో చేస్తున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడో, లేపోతే పూజ చేసినప్పుడే మన గురువుని కానీ, దైవాన్ని కానీ మనము ఉంచుకోగలుగుతాం గానీ, ప్రతి క్షణము, అనుక్షణము ఆ దైవంతో అనుసంధానము, మన గురువుతో అనుసంధానం అవ్వడము, అది చాలా ప్రయత్నపూర్వకంగా వస్తుందండి. అంత ఈజీ కాదు. అలాగే మన ఆలోచనలొస్తుంటాయి నిత్య జీవితంలో. మన భర్త ఉంటారు, పిల్లలుంటారు, బాధ్యతలుంటాయి. అలాంటి సమయంలో కూడా ప్రతి నిమిషము ఆ ఒక గురువుకి, ఆ భగవంతునికి, ఆ ఉన్నతమైన లక్ష్యాల కోసం కనెక్ట్ అవ్వడం అనేది చాలా సాధన చేయాలండి. అది కూడా ఒక తపస్సు లాంటిదే అండి. ఆ సాధన చేస్తేనే మనం అవన్నీ మనం కనెక్ట్ అవ్వగలుగుతామనమాట. ఆ భగవంతుని యొక్క తత్వానికి మనం చేరుకోగలుగుతాము. ఈ రోజుతో ఇది స్టాప్ చేస్తున్నానండి. రికార్డింగ్ ఇంక ఆఫ్ చేస్తున్నాను.